లేడీ డాక్టర్ నన్ను పరీక్షిస్తుంటే నాకు చాలా సిగ్గేసింది బాబు. ఇప్పుడు 3 నెలే కదా, మళ్ళీ 2 నెలలు పోయాక మరోసారి చెకప్ చేయించుకోవాలట. ఆ తర్వాత మళ్ళీ ఏమి నేను చెప్పేది వింటున్నారా? ఏం చేతులు అలా తిప్పుతున్నారు? అబ్బే ఏం లేదు. మయూరి ఎంత అందంగా ముద్రల్ని ప్రదర్శించిందో తలుచుకుంటుంటే. ఏమిటి, నా పక్కన పడుకుని ఎవరో డాన్సర్ గురించి ఆలోచిస్తున్నారా? మీరిలా ప్రవర్తిస్తే నేను ఎంత మాత్రం సహించను. అది కాదు మధు. నో ఎక్స్ప్లెనేషన్స్. మీరెవరైనా స్త్రీ గురించి ఆలోచిస్తే ఆ స్త్రీ ఖచ్చితంగా నేనే అయి ఉండాలి తప్ప మరొకరు కావడానికి వీల్లేదు. ఊరికే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలా చిన్న గమ్మత్ చేశాను తప్ప నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను. అలాగైతే ఇంతవరకు నేనేం చెప్పాను చెప్పండి చూద్దాం. అవును, ఏదో చెప్తూనే ఉన్నావు. అది ఏమిటి అని. అదేమిటంటే చెప్పాగా, మీరింకా టౌన్ హాల్ లో జరిగిన డాన్స్ ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తున్నారని. తప్పు అయిపోయింది, ఒప్పుకుంటున్నాగా. ఆ తప్పుకి శిక్షగా ఈ రాత్రంతా నిన్ను. చాలండి, మన ఇద్దరం కలిసి రేపు సాయంత్రం మా నాన్నగారి ఇంటికి వెళ్తున్నాం. దేనికి? మా నాన్నగారికి డిస్ట్రిక్ట్ జడ్జిగా ప్రమోషన్ వచ్చిందండి. అలాగా? మన సంగతి చెప్పే మావయ్య గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను డిస్ట్రిక్ట్ జడ్జిగా ప్రమోట్ చేసినందుకు సంతోషంగానే ఉన్నా, ఆ ప్రమోషన్ ని స్వీకరించాలా వద్దా అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అంటే జడ్జిగా ప్రమోట్ అవటం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, ఆ ప్రమోషన్ అంగీకరిస్తే మా అమ్మాయిని వదిలిపెట్టి 3 ఏళ్ల పాటు నేను విశాఖపట్నంలో ఉండిపోవలసి వస్తుంది. అమ్మాయిని ఆఫీసుని అల్లుడు గారి చేతిలో పెట్టాక ఇంకా బాధపడ్డందుకు బాబు గారు. అవునండి, మధు గురించి మీరేం దిగులు పడకండి. అది కాదు బాబు, అసలు మీ దిగులంతా ఆ రావణరావు కన్స్ట్రక్షన్ కంపెనీ అవుద్ది అని సరదాకి మీరు లాయర్ చేస్తున్నారు కానీ మా కంపెనీకి తీటుగా మీ కంపెనీ నడుపుతూనే ఉన్నారుగా. మీరు లేకపోతే మాత్రం. అలాంటి బాధ నాకేం లేదులేండి. కంపెనీ పెట్టింది నేనైనప్పటికీ మా బావమరుగు మూర్తి దాన్ని ఎంత బాగా నడుపుతున్నాడో మీ అందరికీ తెలిసిందే కదా. అందులోనూ ఆయనకిప్పుడు మా అల్లుడు తోడైనప్పుడు ఇక నాకు దిగులు దేనికి? అందుకే మీరు ఆ ప్రమోషన్ అంగీకరించండి మావయ్య గారు. చూడు బాబు, చిన్నప్పుడు ఏ విషయానికైనా మా అమ్మ పర్మిషన్ అడిగేవాడిని. ఇప్పుడు ఈ అమ్మ పర్మిషన్ కావాలి. ఏమంటా? ఒప్పుకోండి నాన్నగారు. ఓకే ఓకే. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నా పేరు మయూరి. డాన్స్ ప్రోగ్రాంలు ఇస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. అంటే మొన్న టౌన్ హాల్లో ప్రోగ్రామ్ ఇచ్చింది మీరేనా? అవునండి. రండి రండి, కూర్చోండి. అయ్యో, మీ పోటీ వారి ముందు కూర్చునే అర్హత నాకు లేదండి. అదేమిటండి, మీరు గొప్ప కళాకారిని అయ్యుండి. నేను మిమ్మల్ని యాచించడానికి వచ్చాను. అంటే మీ ఆఫీస్ లో స్టెనో ఉద్యోగం ఖాళీగా ఉందని పేపర్లో ప్రకటిస్తే నేను అప్లై చేశానండి. మీ అంత డాన్సర్ స్టెనో ఉద్యోగం చేయాలనుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. చెడుదారిలో నడిచి మైలు పడ్డం కంటే ఉద్యోగం చేయడం ఉత్తమం కదండి. రంగురంగుల దీపాల్లో రంగస్థలం మీద నృత్యం చేసే డాన్సర్ల జీవితాలు రంగు వెలిసిన బొమ్మల్లో ఉంటాయంటే మీరు నమ్మకపోవచ్చు, కానీ చాలా మంది జీవితాలు చప్పట్లతో పొంగిపోయి పేదరికం పిడికట్లో నలిగిపోతున్నాయనడానికి నేనే ఉదాహరణ. ఆదుకునే వాళ్ళకి నా ఆవేదన చెప్పుకోవడంలో తప్పు లేదనే మీకు చెప్తున్నాను. హాయిగా పెళ్లి చేసుకుని సంసారం చేయాల్సిన ఈ వయసులో ఇన్ని బరువులు బాధ్యతలు మోస్తున్నారంటే రియల్లీ ఐ పిటీ యు. బాధపడకండి. ఇంతవరకు నా డాన్స్ చూసి అభినందించే వాళ్లే తప్ప ఆదరించే వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు. నా కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరు తప్ప మరెవ్వరూ సాయపడలేరనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నాకు విద్య నేర్పిన గురువుకి, ఆ నటరాజు పాదాలకి తప్ప ఏనాడు ఎవ్వరికి నమస్కరించని ఈ చేతులతో మీ పాదాలకి నమస్కరిస్తున్నాను. ఏమిటండి ఇది? మా వారితో చెప్పి మీకు ఆ ఉద్యోగం తప్పకుండా వచ్చేట్టు చేస్తాను. జనరల్ మేనేజర్ గారికి హోమ్ డిపార్ట్మెంట్ చిన్న మనవి చేసుకుంటున్నారు. అర్థమైంది. ఈ రోజు ఆఫీస్ కు వెళ్లకుండా అర్థాంగితో పడక గదిలో పవళించి. మీ మనవి చేసుకుంటున్నది పవళింపుల గురించి కాదు గాని ముందు బయటకు నడవండి. మన ఆఫీస్ కు స్టెనో ఉద్యోగానికి ప్రకటన వేశారట కదా?
ఆ ఉద్యోగం చేయాలని ఉబలాటంగా ఉందా? ఓకే. మాకు కాదు, మా క్లయింట్ కి ఆ ఉద్యోగం ఇప్పించమని రికమెండ్ చేస్తున్నాం. రికమెండేషన్లు మన దగ్గర పనికిరావు మేడం. ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దట్. మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం, స్పిరిట్ ఉన్న వాళ్ళకే ప్రోత్సాహం. దాట్స్ ఆల్. మీకు కావాల్సింటే మా క్లయింట్ కి మెరిట్ ఉంది, ఉద్యోగం చేయాలనే స్పిరిట్ ఉంది. నువ్వు ఎంతగా చెప్తుంటే కాదనటం చాలా కష్టంగా ఉంది. ఇంతకీ ఎవరతను? అతను కాదు, ఆమె. అంటే? ఓ గొప్ప డాన్సర్, పేరు మయూరి. మిస్ మయూరి, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన ఈ సహాయానికి థ్యాంక్స్ అనే 6 అక్షరాల మాట చాలా చిన్నదని తెలిసినా ఇంతకంటే మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు సార్. రుణాలు గిణాలు అంటూ నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. స్టెనో ఉద్యోగానికి ఎంతో మంది రావచ్చు, కానీ నా అభిమాన నర్తకి ఆ ఉద్యోగానికి రావటం నాకు సంతోషమేగా. వస్తాను సార్. ఓకే. ఏమిటి ఎలా చూస్తున్నారు? ఏం లేదు, ఉపకారం చేసిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు, కానీ ఆ దేవుణ్ణి ఎవరూ చూడలేదు. నేను చూడగలుగుతున్నాను. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. మీరు ఇవాళ నుంచే డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. అరే, అదేమిటి నీ క్యారియర్ పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఈ రోజు నా బర్త్డే. ఐ సీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నాలాంటి సామాన్యురాలింటికి మీ బోటు వారిని ఆహ్వానించినా రారని ఏదో నాకున్నంతలో ఒంటి పట్టుకొచ్చాను. నా క్యారియర్ వచ్చిందిగా. మీ ఇంటి నుంచి మీ క్యారియర్ ప్రతిరోజు వస్తుంది, కానీ నా పుట్టినరోజు నాకేడాదికి ఒక్కసారి వస్తుంది. నిజమేననుకో, మరి ఇంటి నుంచి వచ్చిన క్యారియర్ ఏం చేయను? నా పుట్టినరోజు నాడు నన్ను ఆశీర్వదిస్తూ నా క్యారియర్లోని భోజనం మీరు తినండి. ఏనాటికైనా మీ అంత విశాల హృదయం, ఉన్నత స్థానం నాకు రావాలని ఆశిస్తూ మీ క్యారియర్లోని భోజనం నేను తింటాను. చచ్చిపోయిన మా మామ బతికొండంగా ఏం చెప్పాడు అంటే, మయూరి అనే ఈ శిరోమణి నాట్యంలోనే కాదు, నాటకాలు ఆడడంలోనూ తులసి కోట శ్రీరంజనంత గొప్ప నటీమణి అని. అందుకే బకెట్లుగా కరుణరసం గుప్పించేసి ఆ మదన్ గోపాల్ గారు ఆఫీసులో స్టెనోగా వాళ్ళ ఆవిడ చేత రికమెండ్ చేయించుకుంది. అది సరే, ఆ మదన గోపాల్ గారితో నీ పరిచయాన్ని ఎందాక తీసుకొచ్చా? ఇంటి క్యారియర్ ని అవతలకి నెట్టించి నా క్యారియర్ లో చేయి పెట్టించేంత వరకు తీసుకొచ్చా. ఆ ఎంగిల్ చెయ్యి ఆరిపోకుండా మనం పెట్టే 5 కోట్ల టెండర్ కి ఆ మదన గోపాల్ గారు ఎంత అమౌంట్ కోడ్ చేస్తున్నాడో వెంటనే తెలుసుకో. అందుకు మీరు నాకు ఇచ్చే బహుమానం నిన్ను ఏకంగా జంతువు కింద మార్చేస్తా. జంతువుగానా? జంతువు కింద మార్చడం అంటే, ఓ మనిషి డబ్బు గిబ్బు సంపాదించి నాలాగా పెద్ద పొజిషన్కి వచ్చాడనుకో, ఆన్ని ఏనుగు లాంటి మనిషి, సింహం లాంటి మనిషి అని పెద్ద పెద్ద జంతువులతో పోలుస్తారు. మీరు చెప్పిన పని చేస్తే నన్ను సింహంలా మారుస్తారా లేదా కుక్కలా మారుస్తారా? చమత్కారం చేయకు, సింహంలానే మారుతాను. కాకపోతే అసలు సింహానికి ఒంటి నిండా జూలు ఉంటది, ఈ సింహానికి ఒంటి నిండా గోల్డ్ ఉంటది.